తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లపై ఉక్కుపాదం మోపుతున్నారా అంటే అవుననే చెప్పాలి. తప్పుడు త్రోవలో పెన్షన్లు పొందుతున్న పెన్షన్దారులందరిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్ల ఎలిజిబిలిటీ క్రైటీరియాని అనుసరించి వారు కొంతమందికి పెన్షనర్లకు నోటీసులు పంపడం జరుగుతుంది. ఆ నోటీసుల్లో ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన విషయం ఏంటంటే, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఈ ఆసరా పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు, ప్రభుత్వ జీతము తీసుకుంటున్నారు, ఆసరా పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు అని ఒక వాదన. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రిటైర్మెంట్ నుంచి వచ్చిన పెన్షన్ కూడా తీసుకుంటున్నారు, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆసరా పెన్షన్ కూడా తీసుకుంటున్నారు అనేది రెండో వాదన. అలాగే కొంతమంది వారి యొక్క ఆస్తులు ఎక్కువగా ఉన్న, మనం ఏదైతే ప్రభుత్వం పెన్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాను ప్రకటించిందో దానికి కాకుండా నకిలీగా పెన్షన్లు పొందుతున్న వారందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో వారు ఎప్పటి నుంచి అక్రమ మార్గంలో పెన్షన్లు పొందుతున్నారో వారందరూ కూడా 7 రోజుల్లోపు, నోటీస్ అందిన 7 రోజుల్లోపు పెన్షన్లు తిరిగి ప్రభుత్వానికి మొత్తాన్ని చెల్లించాలనేసి చెప్పడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఈ యొక్క నోటీసుల జారీ వలన చాలా గందరగోళం వస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దురుసుగా మాట్లాడవచ్చు. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క పెన్షనర్లకు, నకిలీ పెన్షనర్లకు నోటీసులు జారీ చేసి వారు తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకి ట్రాన్స్ఫర్ చేయమని అడగడం తప్ప కాదా అనేది సర్వ సమాజం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడానికి పెన్షన్లు జారీ చేస్తే ఇదే అవకాశమని అక్రమ మార్గంలో అనేక మంది అక్రమంగా పెన్షన్లు తీసుకొని ప్రభుత్వ ఖజానాను కొల్లగొడితే ప్రజలందరూ దానికి సమ్మతిస్తారా? సమ్మతిస్తే ఏమవుతుంది? రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఓకే అంటే మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. అక్రమ మార్గంలో తీసుకొని ఆసరా పెన్షన్లు అక్రమ మార్గంలో తీసుకొని ప్రభుత్వ ఖజానాను కొల్లగొడదామని ఆలోచిస్తే వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి. అయితే ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఏ విధంగా సర్వే చేశారో ఆ సర్వేకి సంబంధించి వారి యొక్క ఏదైతే నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీసుని వారు పరిశీలించిన తర్వాత దానిపై సరైన అర్హతను పొందే విధానంలో వారి దగ్గర నుంచి
అంగీకార పత్రం కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ యొక్క సందర్భంగా మేము మాట్లాడే అంశం ఏంటంటే, వికలాంగులకు సంబంధించి వికలాంగులు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తూ ఆసరా పెన్షన్ ఒకవేళ తీసుకుంటే వారి నుంచి తప్పకుండా ఆ యొక్క మొత్తం ఎప్పటి నుంచి అయితే తీసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా ఆ యొక్క సొమ్ము, ఆ యొక్క ఆసరా అమౌంట్ని రికవర్ చేయండి. అట్లాగే వికలాంగులైన వారు రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ పెన్షన్ తీసుకొని మళ్ళీ వికలాంగుల పెన్షన్ కూడా తీసుకుంటే వారి యొక్క ఆసరా అమౌంట్ని కూడా రికవర్ చేయమని మేము అడుగుతున్నాం. ఈ యొక్క పద్ధతి ఉన్నతమైనది కాబట్టి ఎవరు కూడా అన్యాయమైన మార్గంలో మూవ్ అవ్వకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి, అలాగే తెలంగాణలో ఉన్న బోకస్ వికలాంగులను కూడా గుర్తించండి. తెలంగాణ బోకస్ వికలాంగులు చాలా వరకు ఉంటారని తెలంగాణ వికలాంగుల సహోదరులు చెప్తున్నారు. కాబట్టి వాటిపైన కూడా ఒకసారి ఉక్కుపాదం వేసి ఆ యొక్క చదరం బోర్డు ద్వారా విడుదల చేసిన చదరం సర్టిఫికేట్లు ఇచ్చే డాక్టర్లపై కఠిన చర్యలు చేపట్టాలి. వికలాంగత్వం లేకుండా వికలాంగత్వం ఉన్నట్లు చదరం సర్టిఫికేట్లు విడుదల చేస్తున్నారనేసి తెలంగాణలో కూడా వదంతులు ఎక్కువగానే వినబడుతున్నాయి. కాబట్టి ప్రతి చదరం క్యాంపు కార్యాలయంలో కూడా ప్రతి డాక్టర్ గారు చదరం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఆ డాక్టర్ సైన్తో మ్యాచ్ చేసి ఆ సైన్తో ఉన్న సర్టిఫికేట్లన్నింటినీ కూడా పూర్తిగా వెరిఫికేషన్ చేసే బాధ్యత కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలి. అట్లాగే ఈ యొక్క ఇంకొక విషయం కూడా తెలంగాణ గవర్నమెంట్కి నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే, మీరు డిసెంబర్లో వికలాంగుల యొక్క పెన్షన్ ఇస్తామనేసి 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ ఆసరా పథకం అనేది అమల్లోనికి రాకపోవడం, రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. 9 నెలలుగా పెన్షన్ పెంచకుండా ఇప్పటికీ ఈ యొక్క చిన్న సాకులు చూపించి మా యొక్క ఆసరా పెన్షన్ పెంపుదల చేయకుండా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఉంటుందనేసి చాలామంది తెలియజేస్తున్నారు. కాబట్టి త్వరితంగా ఈ యొక్క ఆసరా పెన్షన్ జీవో కూడా తీసుకొని వచ్చి వికలాంగులకు 4,000 ఉన్న పెన్షన్ 6,000కి చేయాలని, మీ యొక్క పరిస్థితులను బట్టి డిసెంబర్ నుంచే వారికి ఆ యొక్క పెన్షన్ అప్లికేబుల్ అయ్యేటట్లుగా చూసి బకాయిలు కూడా చెల్లించాలనేసి ప్రాంపూర్వకంగా తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కాబట్టి నకిలీ వికలాంగుల్ని, నకిలీ పెన్షన్దారుల్ని ప్రభుత్వం తొలగిస్తేనే నిజమైన వికలాంగులకి, నిజమైన పెన్షన్దారులకి న్యాయం జరుగుతుందనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.